15 తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఈ సింహరాశి వారికి ఎలా ఉందో చూద్దాం. సింహరాశి వారికి 1, 2 చిత్త పడ్డాయి, 3 బోల్తా పడ్డాయి. 3 బోల్తా పడ్డాయి అంటే మీరు ఎంత సంపాదించుతున్నారో అంతే ఉందండి. మీరు సంపాదించిన ఒకటి, సంపాదించకపోయినా ఒకటి. మీ ఇంట్లో ఎంతోమంది సంపాదించుతున్నారు. ఆ దేవుని పేరు చెప్పి కష్టపడి మీరు సంపాదించుతున్నారు. పొద్దుగల లేవగానే మీరు ఏడుకొండలవాడ వెంకటేశ్వర వెంకటేశ్వర గోవిందా గోవిందా అని ఆ దేవుని పేరు తీసుకొని మీరు ఎంతో సంపాదించుతున్నారు. ఆ సంపాదనం ఆ దేవునిదే కట్నము కుండి నిండలేదు, మీదెక్కడ నిండుతుంది? వద్దు, ఆశ ఎక్కువ వద్దు. ఆ దేవునికి ఎంత ఉన్నదో అంతవరకు పెట్టండి. మీ చేత అయితే ఏదో కాయ చక్కెర వేయండి, ఆశ పడకండి. మాకు కూడా ఆస్తి కావాలి, ఆశలు కావాలని ఎప్పటికీ ఆశ పడకండి. ఆ భగవంతుడు ఎంత ఇస్తాడో అంత తీసుకోండి. కానీ ఆ ఆలోచన రేఖ అనుకున్న పనుల్లా, శేష పనుల్లా కానీ ఆ అదృష్టం రేఖాటంలో కూడా బాగుంటుంది. మీరు నిదానం తోటి ఉండండి. మీరు గంపడింత అన్నం తినే దగ్గర ఇంత తిన్నా కానీ మీ అదృష్టం మంచిగా ఉంటుంది. ఎక్కువ ఆశపడితే కాదు. అదృష్టం రేఖ మీకు మంచి గడియలు ఉన్నాయి. ఈ సింహరాశి వాళ్ళు చాలా మంచి వాళ్ళు, చాలా ఉన్నారు. సింహరాశి వాళ్ళు చాలా బాధలు కూడా పడ్డారు, కష్టాలు కూడా పడ్డారు. ఇప్పుడు సుఖంగానే ఉంటున్నారు. ఇప్పుడు భగవంతుని దయ వల్ల బాగుంటారు. ఇప్పుడు వచ్చే మన 15 తారీఖు నుంచి 30 తారీఖు వరకు ఇంకింత చాలా మంచిగా ఉంటారు. అనుకున్న పనుల్లో కూడా మంచిగా అవుతుంది. ఏ పని చేసినా కానీ మంచిగా ఉంది. ఏం తొందర పడవద్దు, నిదానం చేయండి. హరకత్ బరకత్లా అనుకున్న పనుల్లా, చేసే పనుల్లా, చేసే జాబ్లా, ఉద్యోగంలా, మంచి చదువులా, ఏదైనా టాలెంట్ సంపాదించాలనుకున్నా, పెద్దలకి గౌరవించాలనుకున్నా, అన్నకి అన్న, తమ్మునికి తమ్ముడు, అంకులకి అంకుల్ అని మాట్లాడితే మీరు చాలా బాగుపడతారు. ముంగడ మీ ఫ్యూచరు బాగుపడుతుంది. నలుగురిలో పేరు సంపాదించుతారు. ఈ రాశి వాళ్ళు ఎవరికైనా కానీ ఈ సింహరాశి ఎవరికి వస్తుందో చాలామందికి చెప్తున్నాను. ఈ సింహరాశి వాళ్ళు ఎంత ముందు జాగ్రత్త ఉంటారో అంత చాలా మంచిది. జై శ్రీరామ్.